నేడు సిఆర్డీఏ కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అథారిటీ సుమారు 40,000 కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలుపనుంది. ఇక అథారిటీ ఆమోదం పొందగానే సిఆర్డీఏ ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోనుంది. రాజధానిలో ఒకేసారి ఏజెన్సీలు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించబోతున్నాయి. రాజధాని నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభం కానుండగా ఈ రోజు జరిగే సిఆర్డీఏ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. శ్రీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకైతే కనుక 45వ సిఆర్డీఐ సమావేశం అనేది కూడా ఇటు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలాగా దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా సంస్థలకి ఆమోదం పలికేలాగా ఏదైతే ఒక మ్యూచువల్ ఒప్పందం అనేది కూడా ఈ రోజు జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటీవలే కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి సహాయం కింద ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక పనులు శరవేగంగా మొదలుపెట్టేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇక ఏదైతే కోడ్ అనేది కూడా ముగియడంతో ఇక పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు అనేది కూడా వేగవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో ఇది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు అథారిటీ ఆమోదం పొందిన వెంటనే ఇక సంస్థలు అయితే కనుక శరవేగంగా ముందుకు వెళ్లి ఆ పనులు అనేది కూడా ప్రారంభించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు సైతం కూడా హాజరయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇది త్వరితగతిన పూర్తయ్యేలాగా కూడా ఇక్కడ కొన్ని దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరగబోయేటువంటి సిఆర్డీఏ సమావేశం ఎంతో కీలకంగా కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏ పనులు ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా ఇటు సెల్ టవర్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అదేవిధంగా బిల్డింగులు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టి అదేవిధంగా కొన్ని ఏదైతే ప్రభుత్వానికి త్వరగా ఇచ్చేలాగా కూడా ఈ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే ఎంఓయూ ఉందో దీనికి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఈ రోజు కీలకంగా మనం తెలుస్తా ఉంది. సంతోష్.